రైట్, మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు నాగేందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు ఇప్పుడు జరగబోయేటటువంటి రజతోత్సవానికి ఇంతకుముందు గతంలో కేసీఆర్ సభలకు డిఫరెన్స్ ఏమి కనబడబోతా ఉన్నది, ప్రత్యేకత ఏముండబోతా ఉన్నది సభలో? అన్న ఆల్రెడీ ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్ జిల్లాలో జరగబోయే సభను ప్రజలు సబ్బండ వర్గాలు విజయవంతం చేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సభ 27వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు హిస్టరీకి ఎక్కబోతుందన్న ఈ సభ. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను, విద్యార్థులను, పెన్షన్దారులను, ప్రతి ఒక్కరిని, సబ్బండ వర్గాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను, లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాంగాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంటును మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అడ్డగోలు హామీలు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను, విద్యార్థులను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను, డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలను, లేకుంటే ఈరోజు పెన్షన్ తీసుకునే ముసలోళ్ళ కాంచి ప్రతి ఒక్కరిని ఈరోజు రోడ్డున పడేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న. అంటే ఈరోజు ఈ సభ ఏంటి, ఈ సభ పాత సభకు ఇప్పటి సభకు, ఇంతకుముందు కేసీఆర్ గారు పెట్టిన సభకు ఇప్పటి సభకు ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు కేసీఆర్ గారు సంక్షేమ పథకాల మీద సభలు పెట్టిండు, అమలయ్యే సంక్షేమ పథకాల మీద, రైతు బంధు మీద సభలు పెట్టిండు, రైతు బీమాల మీద సభలు పెట్టిండు, కళ్యాణ లక్ష్మి మీద సభలు పెట్టిండు. ఈరోజు ఇప్పుడు జరగబోయే సభ అల్లాడుతున్న ఆటోన్నల కోసమే ఈ సభ, రంది పడుతున్న రైతన్నల కోసమే ఈ సభ, రోడ్ల పడ్డ విద్యార్థుల కోసమే ఈ సభ, గురుకులాల్లో మృతి చెందుతున్న విద్యార్థుల కోసమే, విద్యార్థుల తల్లిదండ్రుల కోసమే 27వ తారీఖున జరగబోయే సభ అన్న. అంటే ప్రధానంగా ఇప్పుడు అధికార పక్షం నుంచి వినపడుతున్న వాదనలు ఏంటంటే, ఈ సభ ద్వారా ఏదో షోపుటప్కు ఆయన బయటకు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో అవుతుంది అనుకునేది ఒక భ్రమ, ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోద్దని చెప్పి కూడా బయట వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి 27వ తారీఖు కేసీఆర్ గారు నిర్వహించే సభని సెమీఫైనల్ అన్న. కాంగ్రెస్ పార్టీకి సెమీఫైనల్. ఆ రోజు అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని టీవీలో ఓపెన్ చేసుకొని చూడాలి ఎంతమంది జనం వచ్చిండు, కేసీఆర్ ఏం మాట్లాడుతాడు. 100% రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీవీ ఆన్ చేసుకొని ఇంట్లో కూర్చొని చూస్తాడు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు బ్రదర్. అంటే దేన్ని ఉద్దేశించి ప్రధానంగా ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాడు కేసీఆర్ గారు? ప్రజల బాధలు తెలుసుకోబోతున్నాడు. ఈరోజు 100కు పైచిలకు విద్యార్థులు రోడ్ల మీద పడి మృతి చెందడం జరిగింది. గురుకులాల్లో పాములు గడిచి, లేకుంటే ఆహారంలో నాణ్యత లేక, ఈరోజు ఆహారంలో నాణ్యత లేక చాలామంది విద్యార్థులు అన్న గురుకుల పాఠశాలలో చనిపోయారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లాగా విద్యార్థులు కళాశాలలో సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు రైతన్నలు కాంచి మొదలు పెడితే ఆటో అన్నలు, బీడీ కార్మికులు ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు కదా. ఈరోజు ప్రజల బాధలు, ప్రజల ఆవేదన, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి వచ్చే ప్రజల ఆవేదన వినడానికే కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు పెట్టబోయే సభ. రాబోయే రోజుల్లో ప్రజలకు, సబ్బండ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థకు భరోసా ఇవ్వడానికే ఆ సభ. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లాలో జరగబోయే సభ అయినా సెమీఫైనల్ ఫిక్స్ అయిపోవాలి అంతే. ఫైనల్ బీఆర్ఎస్ పార్టీ అధికారమే. ఈ సెమీఫైనల్ సభ, ఫైనల్ సభ అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారమే అన్న. అరే ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేయవు, రైతు బంద్ వేయవు, కళ్యాణ లక్ష్మి వేయవు, షాదీ ముబారక్ వేయవు, తులం బంగారేమవు. ఇంకా 10 సంవత్సరాలు ప్రజలు నిన్ను ఎలా ఉంచుతారు అనుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులారా? అమలు కానీ అడ్డగోలు హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఇంతవరకు వాటిని అమలు చేయలే. రుణమాఫీ కాక ప్రజలు, రైతన్నలు ఇంటికాడ ఏడ్చే పరిస్థితి వస్తుంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు రైతులు నీ ప్రభుత్వం ఉంచుతారు అనుకుంటున్నావా? సెమీఫైనల్ చూపెడతారు 27వ తారీఖు రోజు, సెమీఫైనల్ సభ వరంగల్ పెడతారు. నీకు ఏందో రచ్చ అనేది. ఎలాంటి మార్పు జరగబోతున్నది? రజతోత్సవం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉన్నదా అన్న? 100% రజతోత్సవం తర్వాత రాష్ట్ర ప్రజలకు భరోసా. రాష్ట్ర ప్రజలు బాధపడొద్దు, రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందకూడదు అని చెప్పేసి కేసీఆర్ గారు ఈ ప్రజలను గుండెకు అద్దుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది ఇవ్వబోతున్నాడు అన్న. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అడ్డగోలు స్కాములు చేస్తుందో, ల్యాండ్ల పేరు మీద, హెచ్సి భూముల పేరు మీద, లేకపోతే హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భూ స్కాములు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ప్రజలకు స్పష్టంగా వివరించబోతున్నాడు అన్న కేసీఆర్ గారు. ఈ సభ పెట్టడానికి ఈరోజు భారతదేశంలో ఎప్పుడు చూడని సభలు, ఎప్పుడు చూడని విధంగా వరంగల్ 27వ తారీఖు జరగబోయే సభ ఉంటుందన్న. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కాకుండా ఇటు అధికార పక్షం నుంచి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి, మిత్రపక్షమైనటువంటి బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభ కోసం అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమే? నేను ఏమంటున్నా, సబ్బండ వర్గాలు పార్టీలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంట్లో నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో నుండి ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు. కేసీఆర్ గారి సభకు మనం పోవాల్సిందే, మన బాధలు అక్కడ చెప్పుకోవాల్సిందే, మన ఆవేదన అక్కడ తెలుపుకోవాల్సిందే, కేసీఆర్ గారు చెప్పే మాటలు మనం వినాల్సిందే అని ప్రతి ఒక్కరు ఆ రోజు బయలుదేరబోతున్నారన్న. ఈరోజు సభ గురించి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల చర్చ జరుగుతుంది. సభ ఎలా జరగబోతుంది, కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఈ అమలు కానీ 420 హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని రోడ్ల పడేసింది. మనం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించి పెద్ద తప్పు చేసినామని ఒక ఆవేదన అనేది వాళ్ళు తెలియజేయబోతున్నారన్న. ఎందుకంటే ఈరోజు ఎన్ని హామీలన్నా అసలు బడ్జెట్లో లేని హామీలు ఇచ్చిళ్ళు, ఇంతవరకు ఏ హామీ నెరవేర్చిళ్ళు. ఆటో ఓనర్లకు 12,000 రూపాయలు అన్నారన్న. ఈరోజు ఆటో ఓనర్లను మేము చూసుకుంటామన్నారు. నిన్ననే తూప్రాన్ దగ్గర ఒక ఆటోను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు రియంబర్స్మెంట్ అన్నారు. ఒక్క విద్యార్థి కన్నా రియంబర్స్మెంట్ రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చి నుండి విద్యాశాఖను ఏమైనా పట్టించుకుందా? రైతు రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ నెల రోజులలో అయితే అన్నారు రేవంత్ రెడ్డి. మైక్ల ముందుకు వచ్చి బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మైక్ల ముందుకు వచ్చి డబ్బాలు కొట్టుకున్నాడు తప్ప, మైక్ల ముందుకు వచ్చి సంకలు గుద్దుకున్నాడు తప్ప ఈరోజు వీళ్ళు చేసింది ఏం లేదు. ఇదో 2 లక్షల పైచీలకు రుణమాఫీ ఎంతమంది చేసి వీళ్ళు దమ్ముందా? వీళ్ళకి చర్చ పెట్టేంత దమ్ముందా? అఫీషియల్ ఒక నోటీస్ రిలీజ్ చేసే దమ్ముందా? లేదు వీళ్ళకు. ఈరోజు రుణమాఫీ కాక రైతన్నలు ఊళ్ళలో ఏడుస్తున్నారన్న, ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు రుణాలు ఇవ్వడం లేదు. ఈరోజు రుణాలు కూడా బ్యాంకులకు పోతే మిత్తులు పెరుగుతున్నాయి తప్ప బ్యాంకు అధికారులు రైతులను నెట్టేసే పరిస్థితి వస్తుంది. అంటే దేనికి సంగతి మీదంతా? అయితే రీసెంట్గా కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వాడు వీడు అని చెప్పి ఉచ్చరించిన సందర్భం చూసినాం. ఏం చెప్తారు మీరు దీనికి? అంటే ఒక గొప్ప చరిత్ర ఉన్నది, చరిత్ర కలిగినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ధీరుడు కేసీఆర్ అని చెప్పి ఈరోజు అదే తెలంగాణకు సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోబోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అన్న? నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎక్కడో అమెరికాలలో ఎంజాయ్ చేసే వ్యక్తిని, ఎక్కడో అమెరికాలో వేరే దేశాలలో డాక్టర్ పట్టా పొంది అక్కడ డాక్టర్ పదవి చేపడుతున్న వ్యక్తిని తీసుకురా మీ అబ్బాయిని అని చెప్పింది కేసీఆర్ గారు కాదా? ఈరోజు రాజకీయంలో నువ్వు ఉన్నావంటే, ఈరోజు రాజకీయంలో మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారంటే కేసీఆర్ గారు కాదా? ఈరోజు మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా? మిమ్మల్ని ప్రోత్సహించడు కాబట్టే కదా. ఈరోజు మైనంపల్లి రోహిత్ గారిని ప్రోత్సహించడు కాబట్టే కదా ఈరోజు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచింది మైనంపల్లి రోహిత్ గారు. కేసీఆర్ అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అన్న. ప్రతి ఒక్కడు తెలంగాణ రాష్ట్రంలో లట్టుగాడు పొట్టుగాడు అందరూ మాట్లాడతారు కేసీఆర్ గురించి. అంత మాత్రాన కేసీఆర్ అదేదో దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కాన్సెప్ట్ ఏంది, కేసీఆర్ గారు ఆలోచన విధానం ఏంది, కేసీఆర్ ఒక కల్చర్ ఏంది, ఈ ప్రజలకు ఏం చేద్దాం, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే సిద్ధాంతంతోని, నీళ్లు నిధులు నియామకాలు అనే వాదనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుదలతో తీసుకొచ్చారు, నీళ్లు నిధులు నియామకాలని. వీటన్ని సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, విద్యార్థులను, సబ్బండ వర్గాలను మనం మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా సరే కానీ నేను భరోసాగా ఉంటానేది అనే విధంగానే కేసీఆర్ గారు ఆ రోజు 2001 పార్టీ పెట్టిన చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పటికీ ఈ నిమిషాన్ని కూడా కేసీఆర్ గారు ప్రజల ముఖ్యం, తెలంగాణ ప్రజల ముఖ్యం. ఎవడేంది మాట్లాడుతుందన్న? సెంట్రల్ మినిస్టర్ కానీ భారతదేశమే కేసీఆర్ గారి నుంచి మాట్లాడిందన్న. మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులే ప్రపంచ దేశాలే కేసీఆర్ గారు వైపు చూసులు. చిన్న వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ గారు ఏం పట్టించుకోవడన్నా? ఫైనల్గా విద్యార్థి విభాగం నుంచి ఏం చెప్పబోతాను అన్న? ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు జరగబోయే సభ, రజతోత్సవ సభ అంగరంగ వైభవంగా 10 లక్షల మందితో ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే ఎవ్వరు పెట్టలేని విధంగా ఈరోజు సభ జరగబోతుందన్న. ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ జిల్లాలో జరగబోయే సభ. ఈరోజు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్, బీజేపీ లేకుంటే ఎన్ని పార్టీలు ఉన్నా సరే కానీ వాళ్ళకు ఒక చుచ్చు పడబోతుందన్న. ఎందుకంటే ఈరోజు సభ ఉద్దేశం ఏంది? ప్రతి ఒక్కరు ఈరోజు టీవీలు పెట్టుకొని చూసే ప్రసక్తి వస్తుందన్న. బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ గారి సభ కోసమే ఎదురు చూస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు, ప్రజల గురించి ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు 426 గ్యారెంటీలు, 420 హామీలు రోడ్ల మీద పడేసి, ప్రజలను కూడా రోడ్ల మీద పడేసి ఈరోజు డబ్బు సంచులతో, బ్యాగు మూటలతో ఢిల్లీ నాయకుల కాళ్ళ మీద పడ్డ వ్యక్తులు, ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర బానిసలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను పెట్టిన వ్యక్తులు ఈ కాంగ్రెస్ ప్రజలు. సెమీఫైనల్ మళ్ళీ చెప్తున్నా, రాబోయే సభ కేసీఆర్ గారి సభ సెమీఫైనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజుల దగ్గర పడ్డాయి. థ్యాంక్ యూ.